హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ బ్లాగ్ ఫుల్ గా అయితే చూడండి ఫ్రెండ్స్. మా హ్యాపీనెస్ కు సంబంధించిన విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించి అయితే అప్లోడ్ చేశాను. ఎందుకో కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది, అందుకే కొంచెం అంతా అయితే కట్ చేశాను అనమాట. కొంచెం మ్యూట్ కూడా చేసేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఫుల్ గా అయితే చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్, నన్ను సపోర్ట్ చేయండి. ఒక చిన్న పల్లెటూరులో జరిగింది షూటింగ్ అయితే. చాలా బాగుంది ఆ విలేజ్ మాత్రం. పీస్ఫుల్ గా అనిపించింది మాకైతే. అక్కడ ఆ ఊర్లో మొత్తం చింత చెట్లే ఉన్నాయి అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంట్లో ఎవరు చెప్తారు? అయినా గోపాలం గారు మా బావే కదా. అయిపోయింది వీడియో అయితే. స్టార్ మాల వస్తుందన్నమాట. గుండె నిండా గుడి గంటలు. నైట్ 9 o'clockకి సీరియల్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మేము అసలు సీరియల్ చూడమన్నమాట. మండే నుంచి ఫ్రైడే వరకు గుండె నిండా గుడి గంటలు సీరియల్స్ ఏవైతే చూడము. ఫస్ట్ టైం మా పాప సీరియల్లో చేయడము. ఇంతకుముందు రంగులరత్నంలో చేసింది. ఇది ఇంకా మార్నింగే చిన్న పాప స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. నైటే వచ్చిందంట ఈ సీరియల్ అయితే. మేము చూడలేదు. మాకు మార్నింగ్ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ పాప సీరియల్లో వచ్చింది అని చెప్పారనమాట. అందుకే నేను అవునా వచ్చింది అని చెప్పేసి అయితే చూస్తున్నాము. ఇంకా తర్వాత ఇప్పుడు పాప కొంచెం లేట్గా పోతుంది. ఈరోజు పాపకి లైబ్రరీ ఉందంట. అందుకే మేమైతే ఇలా తక్కువ పెట్టుకొని అయితే చూస్తున్నాము. ఇలా అయితే జరిగిపోయింది. పాప షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పాప షూటింగ్ రోజు ఇలా అయితే రెడీ అయితే చేశారనమాట. ఆ లొకేషన్లో చిన్న బిట్ అయితే వేశాను మీకోసం. ఇంకా ఇప్పుడు ఏంటి అంటే నాకు బ్యూటీ పార్లర్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. అదేంటి అంటే స్వాతి, మీకు తెలిసే ఉంటుంది. మన ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఈ పార్లర్ ఫస్ట్ యానివర్సరీ చేస్తుంది అనమాట. చిన్న సెలబ్రేషన్ అందరిని అయితే ఇన్వైట్ అయితే చేసింది. నేను ఫాస్ట్ అయితే రెడీ అయితే అయిపోయి వెళ్ళిపోయాను. నేను వెళ్ళేలోపు అయితే ఒక 3 members ఏమో వచ్చారు, ఎవరైతే లేరు. చాలా బాగా అయితే పికప్ అయితే చేసుకుంది అనమాట. చూడండి డెకరేషన్ ఎంత కలర్ఫుల్ గా చేసిందో. చాలా బాగా అనిపించింది. బెలూన్స్ తోని ఇలా లైటింగ్స్ చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. ప్రతిదీ అన్ని ఆర్డర్ అయితే పెట్టుకుంది అనమాట. పెట్టుకొని తను ఒక్కతే వేరే పాప హెల్ప్ తీసుకొని తనైతే డెకరేషన్ అయితే చేసేసిందంట. ఇంకా కేక్ కటింగ్ కోసం అయితే ప్రిపేర్ అయితే అవుతున్నాము. తనే స్వాతి. ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే చేస్తుంది అనమాట. సక్సెస్ఫుల్గా అయితే 1 year అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటుందన్నమాట పార్లర్లో. తన కష్టే ఫలం. బాగా పార్లర్లో శ్రమించి కష్టపడి సక్సెస్ఫుల్ గా 1 year అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. ఇంకా ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి. స్వాతి బ్యూటీ పార్లర్ వేరే దగ్గర ఉండేదన్నమాట. ఇప్పుడైతే మా ఇంటి పక్కకే తెచ్చిపెట్టుకుంది. అందుకే ఈజీగా అయితే ఒక్కదాన్నే వెళ్ళిపోయాను. పిల్లల్ని అయితే ఇన్వైట్ అయితే చేసింది, కానీ పిల్లలు అయితే రాలేదు. బాగా చలిగా ఉంది అంట, వాళ్ళు రానని చెప్పేశారు. అందుకే నేను ఒక్కదాన్ని అయితే వచ్చేసి అయితే ఇలా సెలబ్రేషన్ లో అయితే పార్టిసిపేట్ అయితే చేశాను. కాసేపు అయితే అందరం అయితే టైం పాస్ అయితే చేసుకొని కూర్చొని ఇంటికి అయితే రిటర్న్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్. కేక్ కటింగ్ అయితే ఇంటికి వెళ్తుంది ఫ్రెండ్స్. బాగా చలి పడుతుంది. కేక్ కటింగ్ అయిపోయింది. ఇంటికి బయలుదేరుతున్నాను నేను.